ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక పెద్ద తాచుపాము ఆయన ప్రక్కలో నుంచి వెళ్ళి ఆ ప్రక్కనే కూర్చుందంట తిప్పి, అలాగే ఉందట. ఆయన ఏం పట్టించుకోలేదు. ప్రార్థన ఇంచుమించు ఒక 3-4 గంటల వరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆమేనని ముగించుకొని ఏమండి పైకి లెగిసేటప్పటికి చాలా పెద్ద పాము ఆయన ప్రక్కనే ఉండడం గమనించాడు ఆయన. అప్పుడు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రక్క నుంచి పాము వెళ్ళినా కూడా నువ్వు కదలకూడదని కాదు, అంటే ఆ స్పృహ రాకూడదు నీకు. ఇంకా దేవునితో ఉండాలి, దేవునితో మమేకం అవ్వాలి. చూడండి, మీరు గమనించండి, కొంతమంది ఇష్టమైన వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు మాట్లాడతారో కూడా తెలియదు, అవునా కదా? 5 నిమిషాలు అనుకుంటారు, చూసినప్పుడు అయ్యో అరగంట మాట్లాడేసానా అని అనుకుంటారు. అంటే తెలియదు, ఆ సంబంధం అలాంటిది.